హాయ్ లవ్లీస్, షిరిడి ట్రిప్ వెళ్ళాము. ఫస్ట్ డే షిరిడి ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకుంటా. ముందు రోజు కాచిగూడలో అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కాము. 6:40కి మనకు ట్రైన్ అనేది ఉంటుంది. స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. 370 రూపీస్ పర్ హెడ్ పడింది. అండ్ నెక్స్ట్ డే మనము నాగర్సూర్లో 7 o'clockకి దిగుతాము. నాగర్సూర్ నుంచి షిరిడికి 1.5 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి షిరిడికి వెహికల్స్ అనేవి అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని వెహికల్స్ ఏవి కార్స్, వ్యాన్స్, టాటా మ్యాజిక్, ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం మన అకామిడేషన్ ఎక్కడ చెప్తే అక్కడ డ్రాప్ చేసేస్తారు. మేము వచ్చేసి సాయి భక్తి నివాస్లో రూమ్ అనేది బుక్ చేశాను. నేను ఆల్రెడీ 15 days బ్యాకే రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అకామిడేషన్ 2 types ఉంటుంది, ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ వచ్చేసి 670 రూపీస్ పడుతుంది, నాన్ ఏసీ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. అండ్ మనం లోపలికి ఎంట్రీ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్లో ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అండ్ మనం డైరెక్ట్గా వచ్చి కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకి బుకింగ్ కౌంటర్లో నించొని మనము ఒక ఫామ్ ఫిల్ చేసుకొని ఆ ఫామ్ తీసుకొని ఎంక్వైరీ కౌంటర్లో ఉంటే ఎంక్వైరీ కౌంటర్ వాళ్ళు దాని మీద ఒక నెంబర్ వేసి లోపలికి పంపిస్తారు. లోపల మళ్ళీ మనకి రూమ్ అలాట్మెంట్ అని చెప్పి వేరే సెక్షన్ ఉంది, అక్కడ మనం నించోవాల్సి ఉంటుంది. రూమ్ కోసం మనకు అక్కడ అలాట్ చేస్తారు రూమ్ అనేది. డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇదంతా ప్రొసీజర్ లేదు, డైరెక్ట్ రూమ్ అలాట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయి లైన్లో మనము ఆ ప్రింట్ ఆన్లైన్ ప్రింట్ అండ్ ఎవరి పేరు మీద అయితే మనము రూమ్ బుక్ చేసామో వాళ్ళది ఒరిజినల్ అయితే కన్ఫామ్గా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడే ఈ భక్తి నివాస్లోనే బాబా దర్శనం ఆన్లైన్ టికెట్స్ కూడా దొరుకుతున్నాయి. అదే విఐపి పాసెస్ అయితే 200 రూపీస్వి దొరుకుతున్నాయి. అది ఫస్ట్ మేమైతే గమనించుకోలేదు. అండ్ అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అది ఇక్కడ రూమ్ అనేది అలాట్ చేసేసారు. మనకి ఇక్కడ 4 blocks అనేవి ఉంటాయి. ఇక్కడ 4 wings అని రాసింటారు, ABCD. ఈ అకామిడేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలానో అయినా బయటే స్పెండ్ చేస్తాం. సో వచ్చి పడుకోవడానికి అయితే బాగుంది. అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది, ఫ్రీ ఫుడ్ సర్వీస్ కూడా ఉంది. క్యాంటీన్లో అయితే మనకి టీ, కాఫీ, మిల్క్, బిస్కెట్స్, స్నాక్స్ అంటే కూల్ డ్రింక్స్, చిప్స్ అలాంటివి అయితే దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మినరల్ వాటర్ 10 రూపీస్, 1 లీటర్, హాఫ్ లీటర్ వచ్చి 5 రూపీస్, టీ, కాఫీ 3 రూపీస్, 2 రూపీస్కే సేల్ చేస్తున్నారు. మనకు వచ్చేసి రూమ్ ఏ వింగ్లో వచ్చింది. ఇది వచ్చేసి ఏ వింగ్ ఆపోజిట్ అటు పక్కన BCD అలా ఉంటాయి. అండ్ మేము చెక్ ఇన్ చేసే వరకు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. మేము అనుకున్నాము ఫస్ట్ డేలోనే వెళ్ళిన రోజు బాబా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ డే నాసిక్ ప్లాన్ చేసాము, త్రియంబకేశ్వర్ అండ్ నాసిక్. బట్ మాకు అక్కడ ఆటో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు నెక్స్ట్ డే నాసిక్కి వెళ్ళారనుకోండి మళ్ళీ మనం ట్రైన్ క్యాచ్ చేయలేము అని చెప్పారు. సో మేము ఏమనుకున్నామంటే, సరే ఈ వెళ్ళిన రోజే త్రియంబకేశ్వర్ అండ్ నాసిక్ చూసేసుకుందాము. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ బాబా దర్శనం చూసుకొని షిరిడిలోనే షాపింగ్ అవి చేసేసుకుందాము అని అనుకున్నాము. సో మేము వెళ్ళగానే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో అదే ఇక్కడ వెళ్తున్నాము, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోదామని. బట్ ఇంకోటి ఏంటంటే, మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేసరికి ఆరతి టైం అయిపోయింది. ఆరతి టైంలో లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ 2 hours పైనే పడుతుంది. సో మళ్ళీ ఏమనుకున్నామంటే, దర్శనానికి వెళ్ళకుండా బాబా ముఖ్ దర్శన్ అని ఉంటుంది. సో అలా బాబా ముఖ్ దర్శనం చేసేసుకొని మనం నాసిక్కే వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో అదే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పి బయటికి వెళ్తున్నాము. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఆన్లైన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఏంటి అని అన్నవన్నీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే వీడియో కావాలంటే సపరేట్గా కమెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాసిక్ అండ్ త్రియంబకేశ్వర్కి ట్రిప్కి అనేది స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే, మనకి ఈ ట్రిప్కి ఇండివిజువల్గా మనం వెహికల్ బుక్ చేసుకోవచ్చు ఆర్ షేర్లో కూడా వెళ్ళొచ్చు. షేర్లో వెళ్తే పర్ పర్సన్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇండివిజువల్కి వెళ్తే అయితే మాకు ఈ వెహికల్ 3000 రూపీస్కి వచ్చింది. మనకి 5 temples కవర్ చేశారు. అండ్ మనకి అనేది పర్టికులర్గా వెహికల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కావాలో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, తక్కువ టైం స్పెండ్ చేయొచ్చు.
ఫస్ట్ స్టాప్ వచ్చేసి పంచముఖ గణేష్ టెంపుల్. ఇక్కడ గణేశుడు అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పి బిలీవ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం ఏం కోరుకుంటే అది తీరుతుందని చెప్పి నమ్ముతారు. లోపలికైతే కెమెరాస్ అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే బయటికి దర్శనం చేసుకొని వచ్చాక చిన్న క్లిప్స్ తీసి మీకోసం అని చెప్పి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడే మనకి పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇక మేము ట్రియంబకేశ్వర్ అండ్ నాసిక్కి స్టార్ట్ అయిపోయాము. మనకి ఇక్కడ నుంచి అండ్ నాసిక్లోకి ఎంటర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంది. అండ్ మనకి మధ్యలో లంచ్కి స్టాప్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 2 hours కోషికతో ఫుల్ టైంపాస్ అయిపోయింది మాకు కార్లోనే. పాపం కోషికకి ఒక దగ్గర 2 hours కూర్చోవాలంటే మస్తు పిచ్చెక్కుతుంది. ఆమెను ఎంగేజ్ చేయడానికి సాంగ్స్ పెట్టాము, స్నాక్స్ అవి ఇవి ఇచ్చేసి పాపం చాలాసేపే ఆడుకుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఆమెకి సాంగ్స్ కనెక్ట్ చేసినాము. కోషికకి అన్నట్టు కొంచెం ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట సాంగ్స్ది. ఏమనుకుంటున్నారా, పుష్పలో కిస్ 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 సాంగ్ ఒకటి, అండ్ ఫీలింగ్స్, పల్సర్ బైక్, మ్యాడ్లో సాంగ్, ఇవి కొన్ని ఉంటాయి అనమాట. అవి పెడితే ఒక గంటన్నర మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఆ పాటలు అయిపోయే వరకు విసుకొచ్చే వరకు డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. అది కొంచెంసేపు బాగానే డ్యాన్స్ చేసింది. అండ్ ఇప్పుడు కోషిక ఏ స్టేజ్లో ఉందంటే, మనం ఏమన్నా వద్దు అన్నాం అనుకోండి, అవే చేయాలి అవే కావాలి అని చెప్పి జిద్దు చేసే స్టేజ్లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం చెప్పుల ఫ్యాంటసీ ఎక్కువైంది. పెద్దవాళ్ళ చెప్పులు వేసుకొని తిరగడము, ఆ చెప్పులు కనిపిస్తే వాటిని ఆమె కాళ్ళలోకి వేసుకొని నడవాలి అని. ఇక్కడ మా అమ్మ చెప్పులు కనిపించినాయి, ఇక అవి కింద కూర్చొని వేసుకుంటుంది. వద్దు అంటే ఏడుస్తుంది. అందుకే ఇక నేను వదిలేసిన. కార్లో మ్యాట్ వేసిర్రు, సరే నీట్గానే ఉందిలే అని కూర్చొని ఇచ్చిన. మీరు అబ్జర్వ్ చేసిన అయితే ఆమె కళ్ళ నిండా నీళ్ళు ఉంటాయి, ఇక్కడ కనిపిస్తుంటాయి క్లియర్గా. ఐ లాషెస్కి మొత్తం వాటర్ ఉన్నాయి. ఏడిచి రచ్చ చేసి మరీ తీసుకుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ముక్తిధామ్. ఈ ముక్తిధామ్ టెంపుల్లో వచ్చేసి మనకి లోపల కృష్ణుడు ఉంటాడు అండ్ శివలింగము, ఆంజనేయ స్వామి అండ్ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. లోపలికైతే కెమెరాస్ నాట్ అలా, ఫోటోగ్రఫీ అయితే నాట్ అలా, స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని ముందే రాసేస్తారు. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము నాసిక్, ట్రియంబకేశ్వర్కి నెక్స్ట్ స్టాప్. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా బాగుంది. మొత్తం మార్బుల్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి త్రియంబకేశ్వర్. అండ్ ఇక్కడ నాకు అస్సలు నచ్చని పాట ఏంటంటే, ఫుల్ ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఈయన ఏంటంటే మనకు నచ్చిన రెస్టారెంట్స్ దగ్గర ఆపట్లేడు అసలు. ఆ క్యాబ్ వాళ్ళు, ఆ వెహికల్స్ వాళ్ళకి ఒక రెస్టారెంట్ అని పర్టికులర్గా పెట్టేసుకున్నట్టున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏదో టైఅప్ ఉన్నట్టుంది. అక్కడే స్టాప్ చేశారు. అప్పటిదాకా అట్లనే ఆకలితోనే వచ్చినాము. అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి త్రియంబకేశ్వర్ది మాత్రం ఆ టెంపుల్ టూర్ మొత్తం సపరేట్ వీడియో పెడతాను. నాకైతే పర్సనల్ ఫేవరెట్ టెంపుల్ అంటే ఇదే. ఈ ట్రిప్ మొత్తంలో చాలా బాగుంది. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకొని పంచవటికి రిటర్న్ అయిపోయాము. పంచవటి దగ్గర ఏంటంటే డైరెక్ట్ మన వెహికల్ వెళ్ళదు, ఒక దగ్గర స్టాప్ చేస్తారు. అక్కడ మనం ఆటో త్రూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్న టెంపుల్స్కి మీకు ఫస్ట్ మెన్షన్ చేసిన 9 temples చూపిస్తామని చెప్పి ఆటో వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర్. ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు పైన, కొండ పైన అనేది అయితే శివుడు ఉంటాడు. ఇక్కడ మనకి ప్రతి గుడిలో శివలింగంకి ముందు నంది ఉంటాడు కదా, ఇక్కడైతే నంది ఉంటాడు. ఏదో సమ్ హిస్టరీ అయితే ఉంది, నాకు అంత పర్టికులర్గా అయితే తెలియదు. దర్శనం చేసేసుకొని ఇంకా కిందికి వచ్చేసాము. కొంచెం లైన్ అయితే ఎక్కువనే ఉండే, క్యూ. అండ్ మనకి ఈ టెంపుల్కి క్వైట్ ఆపోజిట్ రోడ్లోనే ఇక్కడ త్రివేణి సంగమం అండ్ రామ్కుండ్, గంగా గోదావరి టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ ఉంది కదా, ఇది వచ్చేసి త్రివేణి సంగమం. అండ్ ఇక్కడ పక్కన ఉన్నవేమో గంగా గోదావరి టెంపుల్స్. అక్కడ దర్శనం చేసేసుకొని అండ్ ఇక్కడ నందిలు కనిపిస్తున్నాయి కదా, ఇవే త్రివేణి సంగమం. ఇక్కడ ఏమంటే 3 నదుల కలయిక ఉంటుంది అని చెప్పి చెప్తారు. గంగా, అరుణ, వరుణ. గంగా నది అయితే కనిపిస్తుంది, అవి రెండు అయితే మనకేం కనిపించవు. రామ్కుండ్ అని ఎందుకు అంటారు అంటే, రాముడు ఇక్కడ స్నానం చేసేవాడంట, సో దీన్ని రామ్కుండ్ అంటారు. పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్. అప్పటికే 8:30 అయిపోయింది అండ్ మేము ఫుల్లీ టైర్డ్ ఉన్నాము. వీడియో తీసే ఓపిక కూడా లేకుండే, బట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చిన్న క్లిప్స్ తీసాను. అండ్ పంచవటికి వచ్చేసాము.
పంచవటి అంటే ఈ 5 చెట్లు మర్రి చెట్లు ఒక దగ్గర కలుస్తా అంటే పైన అన్నీ ఒకటే దగ్గర ఫామ్ అవుతాయి, అన్నీ ఒక 5 చెట్లు చుట్టూ ఉంటాయి అని అక్కడ వెళ్ళాక తెలిసింది వీటిని పంచవటి అంటారని. దూరం దూరం బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా చెట్లకి, 4, 3, 1, 5 అని. ఇవే ఈ 5 మర్రి చెట్లు ఉన్న దాన్ని పంచవటి అంటారు. దీని ఫస్ట్ చెట్టుకి వెనుక ఉండేదే సీత గుహ. సీతని రాముడు ఈ గుహలో ఉంచాడంట బంగారు లేడీ కోసం వచ్చినప్పుడు. ఒక 1 డే 1 నైట్ స్టే చేసింది అని చెప్పి చెప్తారు, అందుకే సీత గుహ అని చెప్తారు. ఇంకా కొంచెం వెళ్ళాక గుహకి ఆపోజిట్లోనే ఒక మ్యూజియం అనేది ఉంది, 1 రూపీ ఎంట్రన్స్. ఆ మ్యూజియంలో ఏంటంటే సీతని అపహరించినప్పుడుది చిన్న స్టోరీ లాగా బొమ్మలు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఉంది దాంట్లో అయితే, అది కూడా బాగుంది. అండ్ కాలారాం గోరారాం మందిర్ ఉంటుంది. మేము వచ్చేసి కాలారాం మందిర్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే రాముడు లక్ష్మణుడిని సీత విగ్రహాలు వచ్చేసి బ్లాక్ పాలరాయితో చెక్కి ఉంటాయి, అదే ఆ గుడి స్పెషాలిటీ. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.